మీ బోధనందగిరి స్వామి గారు ఉన్నారు ఇక్కడ సైదాపురం విలేజ్ లో కాలభైరవ శక్తి పీఠం దగ్గర. సో స్వామి గారిని మనం కాలభైరవుని ఆవిర్భావన గురించి మనము అడిగి తెలుసుకుందాము. నమస్తే స్వామిజీ. సో కాలభైరవ ఇక్కడ ఈ క్షేత్రం ఎలా పెట్టారు అండ్ కాలభైరవుని ఆవిర్భావన గురించి మాకు కొంచెం తెలియజేస్తారా? ముందుగా కాలభైరవ అందరికీ నమస్కారం. ముందుగా కాలభైరవ ఆవిర్భావం అంటే పరమేశ్వరుడు యొక్క మహోగ్ర భీకర స్వరూపమే ఆయన ఉగ్ర రూపం బయటకు వచ్చిందనమాట. పరమేశ్వరుల్లో ఉండేటువంటి ఏదైతే తమోగుణ ప్రధానమైనటువంటి తత్వం ఉన్నదో ఆ తత్వానికి ప్రతిరూపమే కాలభైరవుడు. సందర్భం ఏంటంటే త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవాళ్ళనే సందేహం కలిగింది. ముఖ్యంగా బ్రహ్మకి విష్ణువుకి సందేహం కలిగితే పరమేశ్వరుడు గొప్పవాడు. ఎలా గొప్పవాడు? ఆయన యొక్క ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండ మా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగ మౌళి అని స్తోత్రం ధ్యాన శ్లోకం వస్తుంది. పాతాళము పైన లోకాలు ఎంత దూరంగానో ఒక స్తంభ రూపంగా లింగ రూపంగా స్వామివారు పరమేశ్వరుడు అయిపోతే శివుడు ఒక పక్కకి విష్ణువు ఒక పక్కకి బ్రహ్మ ఒక పక్కకి ఎగబాకారు. దాని యొక్క ఆది మూలాలు తెలుసుకుందామని, ఆది అంతాలు తెలుసుకుందామని. ఎంతకి వెతికినా తెలియపోతే విష్ణు ఒప్పుకుంటాడు, స్వామి నీ యొక్క ఆద్యంతా రహిత స్వరూపుడు నువ్వు, నీ గురించి నువ్వు మా అందరికంటే ఉత్తముడివి, గొప్పవాడివి, నువ్వే ప్రథముడు అని దండం పెడతాడు. బ్రహ్మదేవుడు మొగలి పువ్వుతో సహా సాక్ష్యాన్ని తెచ్చుకుని మరి నేను నీ యొక్క అంతాన్ని చూచాను అని అంటే ఆయన కోపం వస్తుంది. కోపం వచ్చేసి అమృతం అనేటువంటి 5 శిరస్సులతో ఉండేటువంటి బ్రహ్మ, 5 శిరస్సులు బ్రహ్మ, పంచముఖ బ్రహ్మని మనం ఇప్పుడు అన్ని సినిమాల్లో చూసిన, చిత్రాల్లో చూసిన, కథల్లో విన్న చతుర్ముఖ బ్రహ్మ అంటాం. అసలు ఈ పరమేశ్వరుడు యొక్క ఆగ్రహానికి గురికాక ముందు బ్రహ్మదేవుడికి 5 శిరస్సులు ఉండేవన్నమాట. ఏదైతే ఏ శిరస్సుతో అయితే నీ యొక్క ఆద్యంతాలను నేను గ్రహించానన్నారో వెంటనే ఆ శిరస్సును తుంచేయమని తనలో ఉండే ఉగ్ర రూపాన్ని బయటికి ఆవేశంగా చేసి ఆయనే భైరవము, రవం అంటే శబ్దము, కేక, పిలుపు, గట్టి పిలుపు అన్నమాట. భయంకరమైనటువంటి రవంతో ఆయన యొక్క తమోగుణ ప్రధానమైనటువంటి అమృతవాడినప్పుడు వచ్చినటువంటి ఆ కోపంతో ఉండే తమోగుణ ప్రధానమైన స్వరూపమే భైరవుడు. అంటే శివుడి యొక్క ఉగ్ర రూపమే భైరవుడు అని అర్థం. అంటే శివుడికి ఆయనకి భేదం లేదు. శివుడిలో సత్వరజ స్తంభాలు ఉంటాయి సమంగా రకరకాల యొక్క భావాలను బట్టి, కానీ కాలభైరవుడిలో పూర్తిగా ఉగ్ర స్వరూపంగా ఉంటారన్నమాట. భయంకరమైనటువంటి ఉగ్ర స్వరూపంగా వచ్చి మనం ఎలా అయితే ఒక ఆకును, ఒక చెట్టు లేత కొమ్మను, ఒక చెట్టు యొక్క పుష్ప గుచ్చమును, పుష్పమును మనం ఎలా అయితే తీసివేస్తాము, ఒక చిన్న రాయిని ఎలా పెకిలిస్తాము, మానవమాత్రులైన మనం మన బలంతో మన ఒక నఖములతో ఎలా అయితే తుంచేస్తామో అలా ఆయన కూడా ఒక పైగా మొత్తం దేహంతో అని పట్టి పీకలేదు, తుంచలేదు. గాలి ఒక 2 వేళ్ల గోళ్లే మళ్ళీ వేళ్ళ యొక్క కండరాలు కూడా కాదు, ఆ గోళ్లతో ఆ తుంచేశాడు. బ్రహ్మదేవుని యొక్క ఒక శిరస్సుని, ఒక అమృతమైనటువంటి 5 శిరస్సుల్లో ఒక శిరస్సుని ఆ తుంచినటువంటి దోషానికి ఆయనకి చేతికి అంటింది. తర్వాత కాశీలో విడిపడింది. కాశీ క్షేత్ర అది వేరే కథ. బ్రహ్మహత్యా దోషం ఆపాదింపబడి ఆయన అంటే ఏంటనమాట, అది అట్లా బ్రహ్మహత్యా పాతకం అనేది అంత భయంకరమైంది. అంత మహోగ్ర భీకరటువంటి కాలభైరవ శివ ఉగ్ర స్వరూపమైనటువంటి కాలభైరవుని కూడా పట్టి వదలలేదు సుమా అని చెప్పే దానికోసం మనకి అది బోధించారు. పట్టింది, అది వదలలేదు, ఎక్కడో కడిగితే గాని పోలేదు, ఎక్కడో గాని కాశీ ప్రవేశం అయితే తప్పితే అది వదలలేదు. కాశీ క్షేత్ర మహిమని వర్ణించటం, దాని మహిమని గొప్పగా చేయటం, తర్వాత బ్రహ్మహత్యా పాతకంలో ఉండేటువంటి ఇంత గొప్ప దోషం ఉంటుంది, అది ఎవరిని పట్టి పీడిస్తుంది, వదలదు అని చెప్పడం కోసం అనేక రకాలుగా కవులు అనేక రకాలుగా వర్ణించి ఉండొచ్చు. అది వేరే కథ. ప్రస్తుతాంశంలో మనకి పరమేశ్వరుడు యొక్క తమోగుణ ప్రధానమైనటువంటి ఉగ్రశక్తే కాలభైరవుడు. ఆ కాలభైరవుడు కాశీ క్షేత్ర పాలకుడుగా ఉంటారు. అన్ని క్షేత్రాలని, అన్ని శక్తి క్షేత్రాలని రక్షిస్తూ ఉంటాడనమాట. స్వామి ఏది ఈ
101 మంది అక్క చెల్లెళ్ళు, పోతురాజు ఎలా అయితే గ్రామ దేవతలను ముఖ్యంగా 7 అక్క చెల్లెల్ని ఎలా అయితే రక్షిస్తూ ఉంటాడో, అట్లానే కాలభైరవుడు తన యొక్క దివ్య మహోగ్రభేకర కరాళ ధ్వంసత్వంతో కూడినటువంటి ఆ భైరవత్వంతో ఈ శక్తి క్షేత్రాల్లో ఉండేటువంటి అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు, ఇంకా చెప్పాలంటే చతుషష్ఠి శక్తి పీఠాలు, ఇంకా అష్టోత్తర శక్తి పీఠాలు ఎన్నో చెప్పబడి రకరకాలుగా, ముఖ్యంగా అష్టాదశ శక్తి పీఠాలు చెప్పబడతాయి అన్నమాట. ఆ 18 శక్తి పీఠాలని కూడా ప్రధానంగా రక్షిస్తూ ఉంటాడు. అన్ని ఉపపీఠాలని అన్నిటిని కూడా ఆయనే రక్షిస్తూ ఉంటాడు. ఆయనకి ఎంత మహాశక్తివంతులైనటువంటి ప్రపంచంలో ఈ విశ్వంలో 3 మహాశక్తిమంతులు పురుషుల్లో, 3 ఆడవాళ్ళలో శక్తిమంతులు చెప్పుకుంటాం మనం. ఎవరి వాళ్ళు? లక్ష్మి, సరస్వతి, పార్వతి. ఆడవాళ్ళల్లో త్రిశక్తులు అంటాం, త్రిమూర్తులు అంటాం, 3 మూర్తులు, త్రిమూర్తులు అంటాం. ఆ త్రిమూర్తుల్లో ఒక మూర్తిని ఒక సునాయాసంగా అనాయాసంగా నఖం కేవలం గోళ్లతో పెకిలించాడంటే ఆయన ఎంత శక్తిమంతులో చూడండి. మన కష్టాలు, మన బాధలు, మన ఈతి బాధలు, మనకు ఉండేటువంటి దుఃఖాలని పడిమార్చడం ఆయనకి ఎంత పెద్ద కష్టమా? అయితే ఏం కావాలి? అంత మహోగ్రభేకర స్వరూపం, మహా ఉగ్ర శక్తి స్వరూపాన్ని ప్రసన్నం చేసుకోగలిగే పరమభక్తి కలిగి ఉండాలి స్వామి. ఆ భైరవుణ్ణి అన్యదా శరణం నాస్తి అని అనన్య భక్తితో ఆయన్నే చింతిస్తూ ఆయన్ని, ఏది మన హనుమాన్ చాలీసాలో ఉంచారా, ఔర దేవత చిత్తన ధరయి హనుమత చేయి సర్వసుఖకరయి. ఎవరి దేవతల్ని ఇతర దేవతల్ని నాకు పూజించక్కర్లా, పూజించకూడదని కాదు, అక్కడ ఎవరిని పూజించకుండా నన్నే పూజించను కాదు, ఈ రకరకాలుగా ధ్యానించకుండా ఏకాగ్ర చిత్తంతో హనుమంతుడిని ధ్యానిస్తే హనుమంతుడు రక్షిస్తారు అని చెప్పి ఎలా అయితే హనుమాన్ చాలీసాలో మనకి చెప్పబడింది. హనుమాన్ చాలీసా కూడా హిందీ కాదు, అవధి అనేటువంటి భాష. ఆ భాషలో అది లిఖించబడింది. తులసీదాస్ కూడా అవధి మాట్లాడే ప్రాంతస్తుడు అనమాట. ఆయన కాశీలో ఉండి తులసీదాసు రామచరిత మానసని రాశారు. హనుమాన్ చాలీసా చాలా కథలన్నీ కూడా అవన్నీ కూడాను అవధి భాషలో ఉంటాయి. ఎట్లయితే మనకు ఆ ఉపమానం చెప్పారో ఏది మన హనుమాన్ చాలీసాలో, అదే విధంగా మనం కూడా రకరకాల దేవతల్ని రకరకాల సమయాలు, రకరకాల వ్రతాలు, రకరకాల ఈ సంవత్సరం, ఈ వారం, లేకపోతే ఈ నెల, ఈ సేవ, ఇది అది అనుకోకుండా ఏకాగ్ర చిత్తంతో భైరవ 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 అని గురూపదిష్టమైనటువంటి నామాన్నో, మంత్రాన్నో, కవచాన్నో తీసుకుని అదే ఏకాగ్ర చిత్తంతో మనం చేస్తూ ఉన్నట్లయితే మనకి చిత్రలేఖనం ద్వారా గాని, పటం ద్వారా గాని, మనం ధ్యానించేటువంటి ధ్యానమూర్తి ద్వారా భైరవుడు ఎలా ఉంటారని, మన ధ్యానమూర్తిలో మనకిచ్చిన మంత్రోపదిష్ట గురువు చెప్పిన ధ్యానమూర్తి ఎలా ఉంటారో, లేదంటే మనం వెళ్ళేటువంటి దేవాలయాల్లో ఉండేటువంటి ఆ భైరవ చిత్రపటాన్ని, ఆ విగ్రహాన్ని మన సహస్రారంలోనూ లేదా త్రినేత్రంలోనూ, కంఠస్థానంలోనూ, హృదయ స్థానంలోనూ మనం నిలబెట్టుకుని ఆ ధ్యానమూర్తిగా భావం చేస్తూ ఆ మంత్రాన్ని పదే 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 పిలవటం. గురుకురు స్వాహ, త్వరగా రా త్వరగా రా 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 అని పిలవటం అనమాట. ఏదైనా కాలభైరవ మంత్రంలో గురుకురు స్వాహ అని ఉంటుంది కదా ఆఖరికి, అంటే భైరవ త్వరగా రా, త్వరగా వచ్చి కురుకురు త్వరగా త్వరితగతిన వచ్చి మమ్మల్ని రక్షించని ప్రార్థించినప్పుడు, కన్న తల్లి ఎలా అయితే బిడ్డ మురికిలో దొడుతున్న, అశుద్ధాదుల్లో దొడుతున్న గబగబా వచ్చి తీసి ఎలా క్లీన్ చేసుకుని మళ్ళీ బట్టతో కౌగులించుకుని బట్టతో అద్దుకుని తుడుచుకుని నా బిడ్డ ఇట్లా మురికయ్యాడని తల్లి ప్రేమ ఎంత ప్రేమో అంత ప్రేమతో స్వామి కరుణిస్తారు. అది నిశ్చయం నిశ్చయం నిశ్చయం. ఈ మధ్య కాలంలో కాలభైరవుని పూజించడం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది స్వామి. ఇంతకు ముందు అంత అనిపించేది కాదు. ఒక 4-5 years కింద అసలు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ కాలంలో ఈ కాలభైరవుని పూజలు పెరగడానికి గల కారణాలు ఏమన్నా అయ్యుండొచ్చు అంటారా? అవును. అండ్ పబ్లిక్ కూడా బాగా భయపడుతుంటారు. కాలభైరవుడు అంటే అమ్మో కాలభైరవుడా అని అన్నట్టు మొక్కే వాళ్ళని చూసి ఒక 30 ఏళ్ల క్రితం సాయిబాబా బాగా ఎక్కువగా ఉండేది. ఎప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికి కూడాను బాలా త్రిపుర సుందరి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపం అంటాం కదా మనం, వైకుంఠవాసుడు అంటాం. ఆ విష్ణుమూర్తి యొక్క స్వరూపానికి ఇప్పటికీ తిరుగులేనటువంటి ప్రజాదరణ. ఓటింగ్లు ఆయనే గొప్ప, సంపదలు ఆయనే గొప్ప. అయితే ఈ మధ్య కాలంలో ఒక 30 years నుంచి ఈ యొక్క యుగ ధర్మాల యొక్క మార్పును బట్టి
సాత్వికమైనటువంటి దేవతలను పూజించేటువంటి విధానం కంటే కూడా ఉగ్ర దేవతలను పూజించేటువంటి పరిస్థితి. ఎందుకని ఈ కలియుగంలో కలియుగంలోనే కాకుండా ఈ ప్రసార మాధ్యమాల వల్ల ప్రతి వాళ్ళకి దృష్టుల గురించి, చేతబడుల గురించి, ప్రయోగాల గురించి, క్షుద్ర శక్తుల గురించి భయం పెరిగింది. పూర్వకాలంలో ఏదో గ్రామంలో ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఎక్కడైనా ఒక పట్టణంలో పేదరాశి పెద్దమ్మ ఉండేది, పేదరాశి పెద్దమ్మ కథలు, కాశీ మజిలీ కథలు, ఇట్లాంటి వాటి వల్ల అభూత కల్పనలుగా ఉన్నాయి అనుకోవటం, ఆ భయాందోళనలో ఉండటమే కాకుండా ఇప్పుడు ప్రతి వారి చేతిలో దేశ జనాభా 30 కోట్లు, 3 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు, 140 కోట్లు అయిపోయే దశలో ప్రతి వారి చేతిలో ఇంట్లో ఒక 4 ఉంటే ఒక్కొక్కరికి 2 ఫోన్లు ఉండే దశ. కాసేపు ఈ నెంబర్ ఫోన్ యూట్యూబ్ లో చూడటం, గూగుల్ క్రోమ్ లో చూడటం, ఇంకెన్నెన్నో ఫేస్బుక్ లో చూడటం, ఎక్కడెక్కడో చూడటం, ఒక మానసికంగా ఈ ప్రసార మాధ్యమాల యొక్క ఈ యొక్క సోషల్ మీడియా యొక్క ప్రభావానికి బాగా ప్రింట్ మీడియా కాకుండా సోషల్ మీడియా ప్రభావాలు పెరిగిపోవటం, అనేక టీవీ ఛానల్స్, అనేక టీవీలు, అనేక సీరియల్స్, ఇవన్నిటితో ఏమైపోయిందనమాట, మన రక్షించేటువంటి దైవాలందరిలో కంటే త్వరితగత ప్రసన్నమయ్యేవాడు, ఈ భూత ప్రేత పిశాచ నరఘోషాదులు నివారణ చేసేటువంటి వాడు భైరవుడు కావచ్చు అనేటువంటి భావన కలగటం. ఆ కలిగినటువంటి వారికి ఈ 30 years లో వాళ్ళ మనోభావాల్లో కలిగినటువంటి వాళ్ళకి సంతానంలో కూడా ఆ బీజం డిఎన్ఏగా రావటం, ఆ సంతానానికి కూడా మళ్ళీ భైరవత్వంలో మీద ఇంట్రెస్ట్ కలగటం. అర్థమైందా? ధర్మం అర్థమైందా? అలా బాగా విస్తృతంగా అయిపోయింది. తర్వాత కలియుగంలో ఈ కలి సంబంధమైనటువంటి కొన్ని ప్రభావాలని ఎప్పుడైతే ప్రకృతి ఒక వ్యాధి ఉన్నా ఆ వ్యాధికి సంబంధించినటువంటి తట్టుకునే శక్తిని మన బాడీలోని ఎలా ఉత్పన్నం చేస్తుందో, ఇప్పుడు ఉదాహరణకు మంచు ఎలుగులు ఉంటాయి ఆర్కిటిక్ ఖండాల్లో, అది ఆ మంచు ఖండంగా మారక ముందు ఉండే జీవన శైలి, జీవన విధానం, ఆ జీవులు ఉండేటువంటి విధానం వేరు. ఆ చలి పెరుగుతున్న కొద్దీ దేహం రోమాలు పెరగటం, రక్షణ కవచాలుగా మారటం, ఇదంతా మనం చూస్తా ఉంటాం. పరిణామ క్రమంలో సైన్స్ లో మీరు బాగా చదువుకున్న వాళ్ళు చాలా మంది, అక్కడ ఉండే యానిమల్స్ కి కూడా అది వేరేలాగా వాళ్ళ స్కిన్ గానీ తట్టుకునేటట్టుగా. ఎందుకని మామూలు మన ఇప్పుడు భారత భూభాగంలో సమశీతోష్ణం లేదా అతి ఉష్ణ దేశాల్లో ఉండే గొర్రెలు ఉన్నాయనుకుందాం, వాటికి మేకలకు ఉండే వెంట్రుకలు, వాటి వ్యవస్థ వేరు, వాటి ఉన్ని, వాటి శైలి వేరు. అదే మంచు ఖండాల్లో ఉండేటువంటి ఎలుగుబంట్లు గాని, గొర్రెలు గాని, ఏదైనా జీవులు ఆఖరికి మనుషులకు కూడా కొంచెం తట్టుకోగలిగేటువంటి శక్తి, దానికి -53, 70 degrees లో కూడా వాళ్ళు బ్రతుకుతున్నారంటే ఉన్నారు. ఎంతో కొంత జనాభా ఉంది, మానవ సృష్టి కూడా ఉందంటే అదంతా. అలానే ఈ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఈ అనేక రకాల సోషల్ మీడియా ద్వారా గాని, గ్రంథాల ద్వారా గాని, టీవీ గాని, సినిమాలు గాని, సీరియల్స్ గా గాని ఏ రూపంగా అన్న గ్రహించిన దాన్ని వాళ్ళు అనుభూతి చెందుతా ఉంటాం. ఆ అనుభూతుల్లో ఉండేటువంటి ఆలోచనలు ఆ బీజం పడటం, ఆ బీజం నుంచి మళ్ళీ సంతానోత్పత్తి కలగటం, ఈ 30 ఏళ్లలో ఉండే జనరేషన్ బై జనరేషన్, ఇంకా రాబోయే జనరేషన్ బై జనరేషన్ కూడా భైరవాది ఉగ్రశక్తులకి, దశ మహావిద్యులు, ఇవన్నీ కొన్ని వర్గాలకే. మనం నిషేధించిన పదాలను వేయకూడదు కాబట్టి వేయలేం, కానీ కొంతమంది చేతిలో ఉండేటువంటి విద్య, ఈ ప్రింటింగ్ ప్రెస్లు రావటం, ఈ గ్రంథాలు లిఖితం చేసుకోవాల్సి వచ్చేటువంటి విధానం పోయి ప్రింట్ చేసేటువంటి దాంట్లో వచ్చేసి లక్షల గ్రంథాలు, ఒక్కో గ్రంథం లక్షలు అమ్ముడుపోయిన గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా రామశర్మ ఆచార్య గారిది ఉంది శాంతి గుంజిలో, హరిద్వార్ లో. అక్కడ దాని పేరు ఏదో పత్రిక పేరు, అది ఒక 25 లక్షలు ప్రతి నెల ఇప్పుడు కూడా అమ్ముడుపోయేటువంటి పక్షపత్రిక గాను, మాసపత్రిక గాను ఉంది. అలాంటివి అనేక రకాల వాటి వల్ల ఎక్కువగా భైరవ ఉపాసన, భైరవుడితో పాటుగా దశ మహావిద్యలని, ఈ యక్షిణీ విద్యలని, ఇవన్నీ కూడా గురు పరంపరగా గుహ్యమము, గుహ్యాతి గుహ్యము, పరమ గుహ్యమము, గుహ్యతమం అనబడేటువంటి రహస్య విద్యలు ఒక వంశ పారంపర్యంగా కొన్ని కులాల చేతుల్లోనే ఉండేటువంటివి కాకుండా అందరికీ అందుబాటులోకి వచ్చేసరికి ఎవరు త్వరగా ప్రసన్నం అవుతాడు అనబడేటువంటి అనుభవం రీత్యా గాని ఎక్కువగా కాలభైరవుడి యొక్క ప్రసన్నత కోసం ప్రయత్నించే వాళ్ళు ఎక్కువ అయ్యారు. అలాగే కాలభైరవుడు భూమికి దగ్గరలో కూడా ఉంటారు అని కూడా అంటుంటారు. కొంచెం మన అట్మాస్ఫియర్ కి
భూమికి కొంచెం దగ్గరగా అవును, అది ఉన్నందుకు కూడా కూడా కొంచెం రకరకాల మనము ముఖే సరస్వతి అని ఆ విధంగా కూడా చాలా మంది వర్ణించి చూపెట్టారు, చెప్పారు. పైగా ప్రతి శ్మశానం, ప్రతి గ్రామానికి ఒక శ్మశానం ఉంటుంది. స్వామి ఉత్తర దిక్కుగా ఏర్పాటు చేస్తారు చాలా వరకు. ఆ శ్మశానంలో ఆయన నివసిస్తూ ఉంటారని, చితాభస్మం ధరిస్తారని, స్వామి అపారమాల ధరిస్తారని, ఆయనకి శునక వాహనం అని, స్వామి శ్మశానంలో ఓ, ప్రసన్నం చేసుకుని ఎక్కువ జపం చేసేటట్టయితే అవి పూర్వకాలం శ్మశానాలు వేరే శ్మశానాలు, ఇప్పుడు శ్మశానాలు అంత భయానకంగా లేనటువంటి శ్మశానాలు. పూర్వకాలంలో ఆ, దహనం చేసేవన్నీ అక్కడే ఉండేవి. తర్వాత అనేక రకాల ఆ, దుర్మార్గం చేసినటువంటి ప్రజలు, దోపిడీ దొంగలు, అనేక తీవ్రమైన వ్యాధులు ఉండేవాళ్ళు, లెపరసీ ఇలాంటి వాళ్ళందరినీ గ్రామ బహిష్కరణ ఎక్కడ చేసేవాళ్ళు? శ్మశాన ప్రాంతాలు, ఆ చుట్టూ అడుగులు, ఎవరు మానవ సంచారం లేని ప్రాంతాల్లో అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అదంతా లేకుండా దాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు. ఎలక్ట్రిక్ భస్మం చేసేది, శవ దహనాన్ని కూడా కరెంటుతో క్షణాల్లో భస్మం అయిపోయేది. అవన్నీ నిలవ ఉండకుండా, కుళ్ళిపోయినట్టు ఉండకుండా పాతి పెట్టేదానికి కూడా తగినటువంటి విధానాలు, బాగా మిషన్ తో తీసేయడం, బాగా పాతి పెడతాం, ఎలాంటివన్నీ అనేక రకాలుగా. శ్మశానం కూడా నీట్ గా గ్రామంతో ఆనుకుని గ్రామంలో కలిసిపోయి దాంట్లో కూడా వెళ్ళిపోయి మనుషులు జీవించే విధానంగా మారిపోయే చిన్న చిన్న పట్టణాలు, పెద్ద పెద్ద పట్టణాలు ఉండే దశలో ఆ కాలభైరవుడు ఇక్కడ నివసిస్తాడు, ఇక్కడ ప్రసన్నం అవుతాడు, ఇక్కడ తిరుగుతాడు అనేటువంటిది. తర్వాత ఈ యుగంలో కాలభైరవుడే ప్రధానంగా ప్రజలను రక్షించేదానికి. కలో వెంకట నాయక, ఆ కలియుగంలో వెంకట నాయకుడు, కాలభైరవుడు చప్పును ప్రసన్నం అవుతారు. మానసాదేవి స్త్రీ దేవతల్లో, కాలభైరవుడు పురుష దేవతల్లో, మన సుబ్రహ్మణ్యం వెంకటేశ్వర స్వామి బాలా త్రిపుర సుందరి, బాలాజీ అంటే అది బాలా అంటారు అనమాట. ఆయన కూడా త్వరగా ప్రసన్నం అయ్యేవాడు, కలియుగానికి ఆయన దైవం అని. అలానే వీళ్ళందరూ కూడా కలియుగంలో త్వరగా ప్రసన్నం అయ్యేవాళ్ళు, దగ్గరగా జీవించేటువంటి వాళ్ళుగా. ఏది హనుమంతుడు ఎలా చిరంజీవి ఉన్నారు, ఎక్కడో సూక్ష్మలోకాల్లో, అంత సూక్ష్మలోకాలను మన వైబ్రేషన్స్ వెళ్ళి అంత కాంతి సంవత్సరాల దూరంలో మన విశ్వానికి అవలు ఉండేటువంటి ఆ సూక్ష్మలోకాలను తట్టి అక్కడి నుంచి వాళ్ళ ప్రసన్నతగా మనకు వచ్చేదానికి పట్టే టైము 3 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు అయితే మంత్ర సిద్ధి పొందేదానికి ఈ కలియుగ వెంకటేశ్వరుడు గాని, కాలభైరవుడు గాని, ఈ మానసాదేవి ఇలాంటి వాళ్ళు, చిరంజీవి అయినటువంటి హనుమంతుడు గాని, సప్త చిరంజీవుల్లో ప్రధానంగా హనుమంతుడు చెప్పుకుంటారు. ఇలాంటి వాళ్ళని మన సమీపంలో మనతో సంబంధించి మన దేహం కలిగి ఉండి మనతో ఉండే వాళ్ళని పూజించడం వల్ల త్వరగా సిద్ధి పొందిస్తారు, త్వరగా వాళ్ళు అనుగ్రహిస్తారు, మన మనోకామను సిద్ధిస్తుంది అన్నమాట. ముఖ్యంగా కలియుగంలో ఏం కావాలి? మోక్షార్థుల కంటే కామ్యార్థులు ఎక్కువ. ఆ కామ్య కర్మను త్వరితంగా తీర్చేదానికి ఎవరికి అధికారం ఉంటుంది? కలియుగంలో వెంకటేశ్వరుడు, మానసాదేవి, హనుమంతుడు, కాలభైరవుడు. భైరవ శబ్దం, ఈశ్వర, భైరవేశ్వర, ఎవరికైతే ఈశ్వర శబ్దం ఉందో వాళ్ళందరికి కూడా త్వరగా సాలోక్య, సామీప్య, సారూప్య, సాహిత్య, సాష్టిత్వం అనేటువంటి 5 పదవులే కాకుండా మోక్షాన్ని ఇచ్చేటువంటి మోక్ష పదవిని ఇచ్చేటువంటి శక్తి కూడా కలిగి ఉంటారన్నమాట. అందుకని భైరవుడు అంటే తప్పును ప్రసన్నం అవుతాడు కాబట్టి, పిలిస్తే పలికే దైవం కాబట్టి ఆయన మీద ఎక్కువగా లయమైపోయింది మానవ లోకంలో. ఇప్పటికే ఒక 40% మంది భైరవ పూజలో, భైరవ ఆరాధనలో భైరవుడు అంటే ఇష్టపడేటువంటి వాళ్ళుగా మలచబడ్డారు లోకంలో. అవును స్వామి. అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ కాలభైరవ శక్తిపీఠం గురించి ఏమైనా చెప్పగలుగుతారా? కాలభైరవ శక్తిపీఠం స్వామి వారు, స్వామి బోధానంద, మీతో మాట్లాడే స్వామి బోధానంద వారు స్వామి అమ్మవారు ఉపాసన చేసే సందర్భంలో భైరవానుగ్రహం లేకుండా, భైరవ ప్రసన్నం లేకుండా అటుకులు అంటే శ్రీచక్రార్చన విధానంలో భైరవుడి యొక్క ప్రాధాన్యత, భైరవ ప్రసన్నం చేసుకుంటేనే అమ్మవారు ప్రసన్నం అవుతారు. ఇందాక మనం భైరవ శక్తి పీఠాన్ని భైరవుడు రక్షిస్తారన్నట్టుగానే భైరవుడు ప్రసన్నమని భైరవుడు అనుగ్రహిస్తేనే, ఏది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు అనేక మంది అనేక రకాలుగా అనుగ్రహిస్తారు. ఆఖరికి స్వామి దగ్గరికి వెళ్ళి ఏదో కోరిక, వీళ్ళు పెట్టిన 20 అర్జీల్లో ఏదో ఒక అర్జీని పాస్ చేపిస్తారట. అలానే ఈ అమ్మవారిని పూజించి అమ్మవారిని ప్రసన్నం పొందాలంటే కూడా భైరవ ప్రసన్నం కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ వటుకు భైరవ మంత్రాన్ని పొందటం, బాలా మంత్రంతో పాటుగా మెల్లమెల్లగా శ్రీ విద్యలో పూర్ణ విద్య దాకా వెళ్లే సందర్భంలో
ఈ భైరవుడి మీద బాగా ఆసక్తి కలగడం. ముందు భైరవ ప్రసన్నం లేదే అమ్మవారి ప్రసన్నం లేదు కాబట్టి భైరవుడిని పూజించాలనుకోవడం, ఆఖరికి భైరవుడిని స్థాపించాలనే దాకా వెళ్ళింది. గోశాలలో భైరవుడు ఉండటం అనేటువంటిది చాలా అరుదు. ఎందుకని గోవులంటే పరమ సాత్వికమైనటువంటి జీవులు. ఆ పరమ సాత్వికమైనటువంటి జీవులు మారేడు వనము స్థాపించే కాశీక్షేత్రం. కాశీక్షేత్రానికి కాలభైరవుడు వచ్చేసాడు. మన దగ్గరికి ముందు మారేడు గోశాల, తర్వాత మారేడు వనం, తర్వాత విరజాహోమం చేసిన సన్యాసి మఠం. నరసింహస్వామి క్షేత్రానికి 5 కిలోమీటర్ల పరిధిలో నారాయణ క్షేత్రం, నరసింహ క్షేత్రమే 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి క్షేత్రంలో ఆటోమేటిక్ గా ఆయన కాశీ క్షేత్రంతో సమానం మారేడు వనం ఉంటాం. విరజాహోమం చేసి సన్యాసి మఠం ఉన్న అంతే గొప్పది. గోశాలలో కూడా సత్యనారాయణ వ్రతాదులు అన్ని చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం అని చెప్పబడింది. ఆటోమేటిక్ గా స్వామిని స్థాపించాలనుకోవటం మా ఉపగురువులైనటువంటి ఆయన కాలభైరవ గురువు అని బాగా స్వర్ణాకర్షణ భైరవ దేవస్థానాన్ని స్థాపించినటువంటి రాజమండ్రిలో ఉండే ఆయన విగ్రహాన్ని పంపించడం, మహాకాల భైరవుడు అని పేరు పెట్టమన్నారు. ఆయనే పునః ప్రతిష్ఠ కూడా చేశారు. మళ్ళీ కరాల భైరవుడిని కూడా పెట్టాము, అమ్మవారిని పైన పెట్టాము. ఆ భైరవుడి యొక్క ఉగ్రత్వం అనుకున్నాం కదా, ఆ ఉగ్రత్వం శాంతిత్వంగా మారాలంటే ఎలా, ఎంత పెద్ద క్రూరమైనటువంటి పులి అయినా, సింహమైనా, ఎలుగుబంటి అయినా వాటి బిడ్డలందు అవి ఎంత కరుణ కలిగి ఉంటాయో, ఎంత ప్రేమ కలిగి ఉంటాయో, ఎంత క్రూర మృగాలైనప్పటికీ, ఏది కాకి పిల్ల కాకి ముద్దని వాటి బిడ్డల మీద వాటికి ఎంత ప్రేమ ఉంటుందో, అలానే మనం కూడా ఆయన తండ్రి లాగా మనం భావించి ఆయన్ని మనం ప్రేమించి ఆయన్ని ప్రార్థిస్తూ ఉండేటట్టయితే మన కరుణిస్తారనే ఉద్దేశంతో ఆయన ఇచ్చినటువంటి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఈ విధంగా 5 రకాల ప్రయోజనాలు ఈ క్షేత్రంలో. ఒకటి, విరజా హోమం చేసినటువంటి బాలబ్రహ్మచారి అయిన సన్యాసి మఠం స్వామి. రెండోది, నరసింహస్వామి క్షేత్రానికి దగ్గరలో ఉండే 3 కిలోమీటర్ల సమీపంలో లో ఆయన యొక్క ఆర, ఒక్కొక్క క్షేత్రానికి ఒక ఆర ఉంటుంది. ఏ నరసింహ నారాయణ క్షేత్రాలకైనా సరే నదులకైనా 1 కిలోమీటరు అటు ఇటు ఉంటాయి, దివ్య నదీ నదాలన్నిటికీ. అలానే నరసింహస్వామి క్షేత్ర పరిధిలో ఉన్నటువంటి భూభాగం అంటే నరసింహ క్షేత్రం పరిధిలోది అని అర్థం. ఆ క్షేత్ర మహిమ ఎంతో ఈ భూభాగ మహిమ అంతేనని. అక్కడ మారేడు వనం, ఏకబెలవాళ్ళు, త్రిదళాలు అనేక ఉన్నాయి. వనం 4-5 చెట్లు మించి ఉండేది వనం అనే. మా దగ్గర 15-20 చెట్లు దాకా ఉన్నాయి. చాలా కాలం చేసే సరైన నేల కాకపోవటం వల్ల ఆ మారేడు దళాలు ఎక్కడ చెట్లు వనం ఎక్కడ ఉందో, మారేడు వనం ఉంటే అది కాశీ క్షేత్రమే. గోశాల విశేషమైంది. గోశాలలో అన్ని రకాలుగా కాలభైరవుడు. పైగా ఆ ఉగ్ర క్రూర మృగాలైనా సరే వాటి బిడ్డల్ని అట్లా కనికరిస్తాయి. అలా చూడడం కోసం భైరవుడిని ముందు మానసాదేవిని కుమార్తెని, ఇటు గణపతిని పెట్టాం. పైనేమో అమ్మవారు ఉగ్రశక్తిగా ఉన్నారు. చుట్టుపక్కల శాంత శక్తులు, ఒక పక్కన వారాహి, వెనక దత్తాత్రేయుడు, ఇటు పక్కన దక్షిణామూర్తి ఉన్నారు. మళ్ళీ క్షేత్రంలో కూడా మాందీశ్వరుడు అని విశేషమైన దైవం. తమిళనాడు ప్రాంతంలో తిరునల్వేలిలో ఒక శివాలయంలో ఉపదేవత గాను, కుంభకోణంలో ఉపదేవతగా విగ్రహ రూపంగాను, లింగ రూపంలో ఒక దేవాలయంలో పర్వతారణ్య స్వామి దేవాలయంలో తిరువాలుంగాడులో ఒక ఉపదేవత గాను ఉన్నటువంటి దైవాన్ని మనం ప్రధాన ఆలయంగా పెట్టి ప్రతిష్ఠించాం. శ్మశానాల్లో పెట్టారు కొంతమంది. ఆ తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో కూడా ఒకళ్ళు శ్మశానంలో పెట్టారు. నేను ఆలోచించాను, శ్మశానానికి పిల్లలు వెళ్ళరు, ఆడవాళ్ళు వెళ్ళరు, తల్లిదండ్రులకు అంత్యేష్టి క్రియలు చేయనటువంటి వాళ్ళు వెళ్ళరు, అందరూ వెళ్ళలేరు శ్మశానం అనగానే. తర్వాత అనేక రకాల భూతగణాలు ఉంటాయి అంటారు, భయపడతారు. వెళ్ళి వస్తే దానికి ఏదో చూస్తేనే స్నానం చేయాలి, వెళితే లోపలికి అనేక శతాభూమి అంటారు కదా. ఇలాంటి అనేక రకాల ఆలోచించి ఈ భైరవేశ్వరుడు పక్కన మాందేశ్వరుడు వారిని ప్రతిష్ఠించి ఎలా ఉంటది అనుకున్నాం. దానికి సంబంధించిన నిపుణులందరితో సంప్రదించి అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. గోశాలలో శాంతికమైనటువంటి గోశాలలో గోవులంటే ఎంత ఉగ్రదేవత అయినా గోవులు చూస్తే చల్లబడవలసింది. అందుకని గోశాలలో భైరవేశ్వరాలయంలో దక్షిణామూర్తి కూడా ఉన్నటువంటి ప్రాంతంలో మారేడు వనంలో ఈ నరసింహ క్షేత్రంలో విరజాహోమం చేసిన సన్యాసి మఠం ఇది ఒకటి. మఠం, ఆశ్రమం అనే కంటే మఠం అనాలి. సన్యాసి నివసించేదాన్ని మఠం అంటారు. ఈ విధంగా మనం ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అంటే పైకి ఇంత పెద్ద అందమైన సుందర భవనాలు, సుందర దివ్య హర్మ్యాలు కనపడలేదు కాబట్టి దీని ప్రాధాన్యం తక్కువగా కనపడుతున్నప్పుడు కూడా నేను చెప్పినటువంటి 5-6 కారణాలు మీరు గ్రహించి ఉన్నట్టయితే ఈ క్షేత్రం
తక్కువ స్థాయిది కాదు, చాలా దివ్యక్షేత్రం అయింది. దివ్యక్షేత్రంగా భవిష్యత్తులో కూడా విరాజిల్లుతుందని మీరందరూ గ్రహిస్తారు. దాన్ని దర్శించిన వాళ్ళకు కూడా తప్పకుండా ఎంతో కొంత ప్రయోజనం సిద్ధిస్తుంది. తపస్సు ఒకసారి దర్శించి మాకేం కాలేదు అనుకోకూడదు, ఒకసారి ప్రశ్నించి దానికి వచ్చిన పరిహారం తీరలేదు అనుకోకూడదు. పదే పదే దాన్ని పరిప్రశ్న సేవయ అని చెప్పారు గీతలో కదా. నిజంగా కష్టం ఉన్నప్పుడు, నిజంగా మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు పదే పదే మనం ఒక అధికారిని ఎలా ఎమ్మడబడి ప్రార్థిస్తాము, అట్లా దైవాన్ని కూడా తపస్సు చేయాలి. తపస్సు అంటే తపస్సు చేస్తే తలక్రిందులు చేయొచ్చు ప్రపంచాన్ని చెప్పింది ఒక అమ్మగారు నాకు, ఒక సన్యాసి మాత, గీతామాత అని సొండూరులో ఉంటారు ఆవిడ. ఏదో కొంచెం మానసిక ఇబ్బందులు ఉండేటప్పుడు అలానే తపస్సు అంటే ఏంటి, ముక్కు మూసి కూర్చోవడం, చెట్లు జడలకు మొలిచి పెరిగేటట్టుగా, వెంట్రుకలు పెరిగేటట్టుగా, పుట్టలు మొలిచి విఠలాచారి అట్టమోకం సినిమాల్లో లాగా అక్కర్లేదు. ఎప్పటికీ అదే ధ్యానం, అదే పరిస్థితి, అదే మనసులో వాచ త్రికరణాలతో అదే మనం ఏదైతే నమ్మేమో దాని అందే త్రికరణ శుద్ధిగా మనం దాన్నే ధ్యానిస్తూ, ప్రేమిస్తూ, ఇష్టపడుతూ దాని వృద్ధి కోసం పాటుపడతా ఉంటే అదే తపస్సు. స్వామి థ్యాంక్ యూ స్వామి, చాలా బాగా చెప్పారు. ఇక్కడ మన కాలభైరవ క్షేత్రం గురించి, అలాగే కాలభైరవుని ఆవిర్భావన గురించి చాలా అర్థమయ్యేటట్టుగా మన గురువు గారు బాగా అందరికి అర్థమయ్యేటట్టుగా చెప్పారు. ధన్యవాదాలు స్వామి. అలాగే ఈ టెంపుల్ కి రావడం వల్ల మేము కూడా ఒక 3 years నుంచి వస్తున్నాము. ఇక్కడ రావడం వల్ల చాలా మంచి జరిగింది. సో స్వామి గారు చెప్పినట్టు ఇక్కడ చాలా పెద్ద పెద్ద టెంపుల్ లాగా అందంగా, లేకుంటే ఎక్కువ ప్లేస్ లో మంచి మంచి కలర్లు వేసి, సో ప్రసాదాలు అమ్మి, కమర్షియల్ గా కాకుండా ఇక్కడ కమర్షియల్ గా ఏది జరగదు. సో ఇక్కడికి వస్తే భోజనాలు కూడా ఫ్రీగానే పెడతారు. పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, మధ్య మధ్యలో చిన్నపిల్లలు ఉంటే పాలు కూడా వాళ్ళకి పాలు ఇస్తారు, అండ్ టీ కూడా ఇస్తారు. ఇక్కడ డబ్బు ఖర్చు అసలే ఉండదు. ఏమున్నా గానీ మనకు నచ్చి మనం ఏమన్నా ఇవ్వగలిగితే ఇవ్వడమే తప్పించి స్వామి గారు ఏమి తీసుకోరు. అండ్ ఇక్కడ రావడం వల్ల చాలా మందికి మంచి జరిగింది. నేను గత 3-4 years నుంచి ఇక్కడ వస్తున్నాను. నేనే కాకుండా మా ఫ్రెండ్స్ అండ్ మా చుట్టాలు కూడా వచ్చారు చాలా మంది. సో చాలా మందికి ఇక్కడ రావడం వల్ల ఏదో ఒక రకంగా ఏమైనా బ్లాకేజెస్ ఉండి ఏమైనా పనులు కానప్పుడు పనులు అవ్వడము, లేదా ఇప్పుడు చిన్న పిల్లలు నిద్రలో ఉలిక్కి పడడము, పండ్లు కొరకడము అట్లాంటివి ఉంటే కూడా ఇక్కడ వారం వారం రావడం వల్ల ఇక్కడ అట్లాంటి ఇబ్బందులు కూడా తొలగిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో మీకు యాదగిరిగుట్ట వచ్చినప్పుడు ఇక్కడ కాలభైరవ క్షేత్రానికి కూడా వచ్చి దర్శనం చేసుకోండి. అలాగే